దేశం మొత్తం మీద కేవలం 4 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో ప్రభుత్వంలో భాగస్వామ్యం మాత్రమే. అయినా కూడా కాంగ్రెస్ కల్చర్ మారలేదు. సీఎంల మార్పిడి, ఆ పార్టీ తీరు ఎప్పట్లాగే ఉంది. ప్రత్యర్థి పార్టీతో జనం విసిగిపోయి కాంగ్రెస్ని గెలిపించాలి తప్ప ఆ పార్టీ మాత్రం ఎప్పుడు సొంతంగా పోరాడి గెలవదా? సో ప్రత్యర్థి పార్టీల బలహీనతలతో గెలవాలని రూఢే ఉంది. సొంతంగా గెలవకపోతే మిగతా పార్టీలను ఎట్లా గెలుస్తున్నాయి? అందరూ వాళ్ళు ప్రత్యర్థి పార్టీల బలహీనత గెలుస్తలేరా? ఒక రాజకీయ పార్టీకి రెండు ఉంటాయి. తన బలం ఉంటుంది, ప్రత్యర్థి బలహీనత ఉంటుంది. రెండు కలిస్తేనే ఒక పార్టీ గెలుస్తుంది. సో ప్రత్యర్థి బలహీనత వేరు, తన బలం వేరు అనుకుంటే చాలా పొరపాటు. రెండు కలవాలి. రెండు కాంబినేషన్లో మాత్రమే ఒక రాజకీయ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలే సీఎంలు బీజేపీలో మార్చలేరా? గుజరాత్లో ఎంతమంది మార్చారు, కర్ణాటకలో ఎంతమందిని మార్చారు, భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రులు మార్చలేరా? సో మనము రాంగ్ నోషన్లకు రాకూడదు. ఒక ప్రాంతీయ పార్టీలో మాత్రమే మార్చరు. ఎందుకు మార్చారంటే అది నాయకుని చుట్టూ తిరిగే పార్టీ కనుక. మీకు ఉదాహరణకు ప్రాంతీయ పార్టీ అంటేనే ఒక వ్యక్తి ఆధారిత పార్టీ, అది ఒక కుటుంబ ఆధారిత పార్టీ. అందువల్ల వాళ్ళే వాళ్ళే చీఫ్ మినిస్టర్గా ఉంటారు. ఇప్పుడు కర్ణాటకలో మీకు గుజరాత్లో అయితే బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది కదా. కంప్లీట్ మెజారిటీ ఉన్న చోట కూడా ఎందుకు మార్చారు? మరి కర్ణాటకలో మీకు ఒక దశలో అయితే ఒకే టర్మ్లో 4 కూడా మారారు. సో అది సంకీర్ణ ప్రభుత్వం కూడా కాదు, స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అందువల్ల రాజకీయ వ్యూహాల్లో భాగంగా మారుస్తూ ఉంటారు. ఇప్పుడు సీఎం కుర్చీకి 2 పోటీ పడుతున్నారు. ఒక్కరికి అకామిడేట్ చేశారు, ఇంకొక సంగతి ఏంటన్నప్పుడు ఎక్కడో చోట అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అందువల్ల దాన్ని బట్టి మనం ఆలోచించకూడదు. వాళ్ళ విధానాలు, నాయకుడు మారినప్పుడు విధానాలు మారాయా అనేది చూడాలి. విధానాలు మారితే అవి ప్రజలకు వ్యతిరేకమైతే ప్రశ్నించాలి. లేకపోతే రాజకీయాల్లో నాయకత్వ మార్పులు అనేది సర్వసహజం కదా.